మీడియం సైజ్ రూమ్లో వాతావరణం మరియు తేమ శాతాన్ని కంట్రోల్ చేసి ఆర్టిఫిషియల్గా మేఘాన్ని తయారు చేయవచ్చా? స్టింగ్రే అనే ఆడచాప మగ శుక్ర కణాలని తన కడుపులో ఎన్ని రోజుల వరకు దాచుకుంటుంది? అతి చిన్న వయసులోనే తల్లైన మహిళ ఎవరు? సాధారణంగా మనం మేఘాలను ఎక్కువగా ఆకాశంలోనే చూస్తాము. అయితే డచ్ దేశానికి చెందిన ఒక ఆర్టిస్ట్ మాత్రం మీడియం సైజ్ రూమ్లో వాతావరణం మరియు తేమ శాతాన్ని కంట్రోల్ చేసి ఒక ఆర్టిఫిషియల్ క్లౌడ్ని తయారు చేశాడు. అది ఎలా ఉందో చూడాలంటే ఇమేజ్లో చూడండి. మన శుక్ర కణాలు స్ఖలనం జరిగిన 24 గంటల నుంచి 72 గంటలు మాత్రమే బ్రతికి ఉండగలవు. కానీ స్టింగ్రే అనే ఒక ఆడచాప మాత్రం తన కడుపులో మగ శుక్ర కణాలని దాదాపుగా ఏడాది పాటు దాచుకుంటుంది. అంతేకాకుండా అది ఎప్పుడైతే గర్భం ధరించాలనుకుంటుందో అప్పుడు వాటిని ఉపయోగించుకుంటుంది. టీవీ యాడ్స్లో మనకు నచ్చిన యాడ్ ఏదైనా ఉంది అని అంటే వడాఫోన్ని ప్రమోట్ చేసే జూజూస్ యాడ్స్ మాత్రమే. అయితే చాలామంది ఈ జూజూస్ని యానిమేటెడ్ పిక్చర్స్ అనుకుంటారు. కానీ మనుషులే స్వయంగా జూజూస్ లాంటి కాస్ట్యూమ్ని ధరించి ఈ వీడియోని షూట్ చేస్తారు. మనకు తెలిసింది ఏంటంటే ఇంద్రధనస్సు వర్షం మరియు సూర్యకిరణాలు ఉన్న సమయంలోనే వస్తుందనుకుంటాము. కానీ రాత్రి వేళలో కూడా ఇంద్రధనస్సు కనిపిస్తుందట. అయితే దాన్ని రెయిన్బో అని పిలవకుండా మూన్బో అని పిలవాలట. బల్బుని ఎవరు కనిపెట్టారంటే మనకు మొదటిగా గుర్తొచ్చే పేరు థామస్ ఆల్వా ఎడిసన్. అయితే ఈయన ఆరోగ్యం క్షీణించి మరణించే సమయంలో ఈయన చివరి శ్వాసని టెస్ట్ ట్యూబ్లో చాలా భద్రంగా దాచారు. ఇప్పుడున్న కంప్యూటర్ మౌసెస్ రకరకాల డిజైన్స్తో పాటు లైటింగ్స్తో వస్తున్నాయి. కానీ 1964లో డాంగ్ ఏంజల్ బట్ అనే ఈయన మౌస్ని చెక్కతో తయారు చేశాడు. ఏ ప్రాణికైనా ఒకటే గుండె ఉంటుంది, కానీ ఆక్టోపస్కి మాత్రం 3 గుండెలు ఉంటాయి. అంతేకాకుండా ఆక్టోపస్ శరీరంలో కాపర్ ఎక్కువ ఉండడం కారణంగా దాని బ్లడ్ కూడా బ్లూ కలర్లో ఉంటుంది. ప్రపంచంలోనే అతి చిన్న వయసులోనే తల్లైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ఆమె లీనా మెడినిమ్. 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే 2.5 కిలోల ఒక మగబిడ్డకి జన్మనిచ్చింది. విటమిన్ డి అనేది మన శరీరానికి చాలా ముఖ్యం. అయితే చాలామంది విటమిన్ డి అనేది సూర్యకాంతి వల్ల నేరుగా వస్తుంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే సూర్యకాంతి మన శరీరంపై పడ్డప్పుడు మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ కరిగి విటమిన్ D3 లాగా తయారవుతుంది. గైస్, చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ గైస్, ఈ వీడియోలో ఉన్న కంటెంట్ నిజంగా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మన ఛానల్లో ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది.